ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి ఈరోజు నీతో మాట్లాడాలని ఆశగా ఉందమ్మా. విను, నీ సాయి తండ్రి వాక్కు విను, తప్పకుండా ఆనందిస్తావు. నీవు ఆనందించే మాటనే ఈరోజు నీతో మాట్లాడడానికి వచ్చాను అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం మాట్లాడడానికి వచ్చారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు మన దగ్గరికి ఏం మాట్లాడడానికి వచ్చారో తెలుసుకోవడం కోసం వీడియోని కంటిన్యూ చేద్దాం. తల్లి, ఎందుకో అస్సలు తెలియడం లేదమ్మా. ఈ రాత్రి ఎలా అయినా సరే నీతో మాట్లాడాలని వచ్చేశాను. సాక్షాత్తు ఆ షిరిడి నుంచి వచ్చేశాను. ఈ తండ్రి చెప్పే మాటలు కాస్త మౌనంగా జాగ్రత్తగా వింటే అన్నీ నీకే తెలుస్తాయి. నమ్మి వింటావు కదూ? విను తల్లి, అస్సలు వదులుకోకు. ఇది నీకైనది, నీ జీవితానికి సంబంధించినది. వెంటనే విను. నీకు నేను చెప్పే మాటలో ఎప్పుడూ కూడా అక్షరాల సత్యమని నువ్వు నమ్ముతావు కదా. కాబట్టే ఈ రాత్రి ఈ బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో నువ్వు ఖచ్చితంగా నా మాటల్లో వినాల్సిందే. తల్లి, ఇవన్నీ కూడా స్వయంగా నేను ఈ సాయి తండ్రి మాటల్లోనే నీకు అందచేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎందుకో ఈ మధ్య బెంగగా అనిపిస్తున్నావు. ఎందుకో తెలియడం లేదు. నీతో ఈరోజు మనసు విప్పి మాట్లాడాలని ఈ రాత్రి నీ ముందుకు వచ్చేసానమ్మా. కాస్త నన్ను నమ్మి నీ తండ్రిగా భావించి, లేదా నీ స్నేహితుడిగా భావించి, నీ శ్రేయోభిలాషిగా భావించి ఈ మాటలు విను. విని అర్థం చేసుకో తల్లి. నువ్వు ఇవి విన్నాక నీకైనవి, నీ జీవితానికి సంబంధించినవి అని ఖచ్చితంగా నీకు బోధపడుతుంది. వెంటనే వింటావు కదూ. ఇవి విని అర్థం చేసుకుని ముందుకు వెళ్తే నీ జీవితం ఇప్పటికన్నా కూడా ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది తల్లి. నా ఈ సందేశం విని ఆచరించి నా మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటే ఇంతకన్నా నీకు ఏం కావాలి చెప్పు. చూడమ్మా, అతి త్వరలోనే నీకు ఒక అద్భుతాన్ని అందించబోతున్నాను. దాని ద్వారా నీ జీవితమే మారబోతుంది. అవును తల్లి, ఇది కేవలం నీ కోసమే, నీ కోసం మాత్రమే. అలసిపోయిన నీ మనసుకి, కృంగిపోయిన నీ హృదయానికి ఈ సాయి చెప్పే మాటలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి, ఊరట కలిగిస్తాయి. అందుకే ఈ రాత్రి నీకోసం పరుగు పరుగున వచ్చాను. నీ మనసుని కాస్త ప్రశాంతపరిచి అప్పుడు వెళ్తాను. ఇదిగో నా ఈ సందేశం నీకు కంటపడే విధంగా చేసింది నేనే. నువ్వు వినేలా చేసింది ఈ బాబానే. ఇది నీకైన రోజు తల్లి. ఇక ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలమ్మా. నీ కష్టాల గురించి, ఇంకా సమస్యల గురించి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయ్. కాసేపు ప్రశాంతంగా ఉండు. నా మాటలు ఆలకించు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎవరో నీకు సాయపడ్డారు చెప్పు. అసలులాగే నీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉపయోగపడేలా, నీకు అన్నీ అనుకూలంగా జరిగేలా
ఎవరు నిన్ను రక్షించారు? ఈ బాబానే కదా. ఒక్కసారి నువ్వు బాగా గుర్తు చేసుకో, నీకే అర్థమవుతుంది. ఎందుకంటే నీ మనసుని నువ్వే కష్టపెట్టుకుంటూ ఉన్నావమ్మా. ప్రతిసారి ఇలానే చేస్తూ ఉన్నావు. కానీ నీ బాబా మాత్రం ఏదో ఒక రూపంలో నీ కంటికి కనపడుతూనే ఉన్నాను. నీ బాధని తొలగిస్తూనే ఉన్నాను. అలాగే నిత్యం ప్రతిరోజు కూడా నీ సాయి మాటలు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందేశంలో నీకు నా ద్వారా నీ కంటపడేలా చేస్తున్నాను. నిన్ను ప్రతిరోజు కూడా నిన్ను పలకరిస్తూ వస్తున్నాను. నా బిడ్డ ఎలా ఉందో అని ప్రతిరోజు కూడా నేను నీ కోసం వస్తున్నాను. అవును తల్లి. అలాగే నీ కష్టాన్ని కూడా నా కష్టంగా భావించి నేను ఎంతో ప్రతిసారి నీకు ఊరట కలిగించేదానికి ఏదో ఒక విధంగా నేను నీకు సహాయం చేస్తున్నాను. మంచి చేయాలన్న ఆలోచనతోనే నీకు మంచి దారిని చూపిస్తూ మంచి మార్గంలో నిన్ను నడవమని చెబుతున్నాను. అప్పుడే కదా నీకు మంచి భవిష్యత్తు అనేది వస్తుంది. ఇక నీకు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? నీకు గుర్తు రావడం లేదు కదా. ఒక్కసారి నీ కష్టం వస్తే చాలు, సాయి అని పిలిచిన వెంటనే నీ ముందు వచ్చి ఒక పక్షి రూపంలో వాలుతాను, లేదా ఒక వాక్యం రూపంలో వాలుతాను. నీకు సాయం చేసే వ్యక్తి రూపంలో వస్తాను. స్వయంగా ఈ సాయిని నేనే నీ దగ్గరకు వస్తాను. నేనే రాలేకపోయినా ఏదో ఒక రూపంలో నీకు దర్శన భాగ్యం అయితే కల్పిస్తాను. నీకు వచ్చి సాయం చేస్తున్నానమ్మా. ఒక్కసారి ఆలోచించు. ఎలాంటి పరిస్థితి లేకుండా, ఎలాంటి అలజడి లేకుండా, ఏ ఒక్క సందర్భంలో కూడా ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారు అంటే నీకు అర్థం కావడం లేదా? ఇక నమ్మకాన్ని కోల్పోవద్దు తల్లి. ఇంతవరకు నువ్వు కరెక్ట్గా ఉన్నావు. నీకు కష్టం వచ్చినప్పుడు ఒకలా, కష్టం తీరినప్పుడు ఒకలా, నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ఒకలా, అలానే నీ కష్టం మరింత తీవ్రంగా అనేది ఎక్కువైనప్పుడు ఒకలా, ఇలా నువ్వు చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వే ఒక్కసారి ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. నీ మనసుని నువ్వు కష్టపెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నా జీవితం ఇలా ఎందుకు ఉంటుంది అన్న ఆలోచనతోనే సగం సతమతం అయిపోతూ ఉన్నావు. నీకు నువ్వే తిట్టుకుంటూ, నిన్ను నువ్వే నిందించుకుంటూ, నా జీవితం ఏంటి ఇంత చండాలంగా, ఇంత భయంకరంగా అయిపోయింది అని నువ్వే అవమానించుకుంటున్నావే. ఇది భావ్యమా? ఇలా చేయడం వల్ల ప్రతి క్షణం కూడా నీకు బాధే కానీ సంతోషం ఎలా ఉంటుంది చెప్పు? అందుకే తల్లి, బాధ అని చెప్పి ఆ బాధ నుండి ఉపశమనాన్ని కోరుకో. నువ్వు అసలు బాధలోనే ఉంటే పొందలేవు తల్లి. సంతోషాన్ని కేవలం నీ యొక్క బాధనే నువ్వు తొలగించుకోవాలి. ఎలా అయినా సరే దాని నుంచి నువ్వు బయటపడాలి. నీకు నువ్వుగా బయటపడితే దానికి నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. లేదంటే సతమతం అయిపోతూ ఆందోళనలోనే బ్రతకాల్సి ఉంటుంది. నీతో మాత్రం ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నానో చెబుతాను విను. నువ్వు ఎంత బాధలో ఉన్నావో, నిన్ను ఎంత నిరుత్సాహపడ్డావో ఒక తండ్రిగా నాకు బాగా తెలుసు. నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే నీ తండ్రిగా నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. ఈ సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను. ఇక ఎలాంటి ఆలోచన వద్దు. నువ్వు ఎలాంటి దిగులు అనేది పెట్టుకోవద్దు. అన్ని సమస్యల్ని దూరం చేసినా వీటిని నీతో పాటు ఎలా ఉండనిస్తాను చెప్పు? అన్నీ కూడా తొలగిస్తాను. ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు అండగా ఉన్నాను. అన్నిటినీ తొలగిస్తాను తల్లి. సమస్యల్ని ప్రతిరోజు కూడా, నీ సమస్యల్ని నువ్వు ఖచ్చితంగా నీకు ఉన్నటువంటి అన్నిటినీ కూడా నువ్వే తలుచుకుని బాధపడుతూ ఉన్నావు. ఆలోచించుకుంటూ కృంగిపోతున్నావు. ఇలా ఆలోచించుకొని కృంగిపోతే నీ ప్రశాంతతను, మనశ్శాంతిని నువ్వే కోల్పోతున్నావు. కాబట్టి నువ్వు నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. కుమిలిపోతూ ఉంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఎలా కనుక్కుంటావు చెప్పమ్మా? కాబట్టి ధైర్యంగా ఉండు, ఆలోచించు. నీకు నువ్వుగా ఆ సమస్య నుండి బయటపడడానికి మార్గాల్ని అన్వేషించు. అంతేకాని ఇలా దిగులు పడుతూ కూర్చుంటే నీ సమస్య తీరిపోదు కదా. ఎందుకు నువ్వు ఆ విషయాన్ని ఆలోచించలేకపోతున్నావు? పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. సమస్య నుంచి బయటపడేలా ఉండాలి కానీ అందులోనే కూర్చుని కుమిలిపోతూ ఉండడం నీ బాబాకి అస్సలు ఇష్టం ఉండదమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు అలా ఉండనవసరం లేదు. నీ చుట్టూ ఉన్న వారితో కానీ, లేదా నీ బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, శ్రేయభిలాషులతో కానీ ఇలా ఏదో ఒక విధంగా సరదాగా నా యందు సాయాన్ని నేను నీకు ఖచ్చితంగా చేస్తాను. నీకు సాయం అందించే తీరుతాను. నిన్ను సంతోషపెడతాను. నా కోసం కాకుండా నీ ప్రయత్నాన్ని నీ కోసం మొదలుపెట్టి చూడు. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తావు.
అలా సాధించేలా నేను చేస్తాను, ఆశీర్వదిస్తాను. తల్లి, నమ్మకంతో నువ్వు ముందడుగు వెయ్యి. నీ వెనక నీ బాబా ఉన్నాను. నీ పనిలో ముందడుగు ఒక్క అడుగు వేసి చూడు. నీకు 100 అడుగులు నేను తోడుంటాను. నీ పని నువ్వు నాయకత్వంగా సమర్థవంతంగా చేస్తూ ఉండు. ఫలితం అనేది పరిపూర్ణంగా అందుతుంది. నీ సమస్య నీ చుట్టూనే ఉందిలే అని ఎవరైతే నిన్ను హేళన చేసి నవ్వుతూ ఉన్నారో, ఎవరైతే నీ సమస్యలను మాటి మాటికి నీకు గుర్తు చేస్తూ బాధ పెడుతూ ఉన్నారో, ఇక నిన్ను ఈ విధంగా మానసిక క్షోభ పెడుతున్నారో, వారి గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించొద్దు. నీ పని నువ్వు నిమగ్నమై నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నువ్వు దృష్టి పెట్టు నీ లక్ష్యం పైన. నువ్వు న్యాయంగా చేసుకో తల్లి నీ పనిని. అప్పుడే నీ పనిలో నువ్వు విజయాన్ని పొందగలవు. వారి సంగతి నేను చూసుకుంటాను. నీ విజయానికి పునాది నువ్వే నిర్మించుకోవాలి. ప్రతి ప్రయత్నంలో నీ వెంట ఎప్పుడూ నీ బాబా, నీ సాయి తండ్రి నేను ఉంటానని మర్చిపోవద్దు. సాయంగా నేను నిలబడతాను. మరి చెబుతున్నాను తల్లి, నేను ప్రయాణం చేసి మరీ చెబుతున్నాను. నీకు తోడుగా అండగా నేను ఎప్పుడు నీ వెంటే ఉంటాను. ఆనందంగా సంతోషంగా ఉండు. నీ జీవితాన్ని హాయిగా గడుపు. ఇక నీ బాబా ఎల్లవెల్లలా నీతోనే ఉన్నారు కదా. ఇక ప్రశాంతంగా నిద్రించు. మనసులో ఉన్న అనవసరమైన ప్రశ్నలన్నిటినీ పక్కన పెట్టేసేయ్. ఇక నువ్వు హాయిగా సంతోషంగా ఉండు. అతి త్వరలో నేను చెప్పే విధంగా నీ కోరిక తీరుతుంది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.